గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం ఎస్క్యూఎల్లో అప్డేట్ కమాండ్ అంటే ఏంటి, అప్డేట్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఏంటి అండ్ అప్డేట్ కమాండ్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేద్దాము. అప్డేట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసి చూడాలి అంటే టేబుల్ క్రియేట్ చేయాలి. సో టేబుల్ని ఒక డేటాబేస్లో స్టోర్ చేయాలి కాబట్టి ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేద్దాము. క్రియేట్ డేటాబేస్ నేమ్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. నేను డే 9 అని ఇస్తున్నాను. ఎండ్ ఆఫ్ ద ఎస్క్యూఎల్ క్వెరీ సెమీకోలన్తో ఎండ్ చేయాలి. క్రియేట్ డేటాబేస్ డే 9 అనేది ఒక స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఎండింగ్లో సెమీకోలన్ ఇస్తే ఆ స్టేట్మెంట్ అక్కడతో ఎండ్ అయినట్టు. ఇప్పుడు క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. మనకి డే 9 డేటాబేస్ అయితే క్రియేట్ అయినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు డే 9 డేటాబేస్లో క్వెరీస్ రాయాలి అంటే యూజ్ కమాండ్ యూజ్ చేసి డే 9 డేటాబేస్కి షిఫ్ట్ అవ్వాలి. యూజ్ డే 9 సెమీకోలన్. ఇప్పుడు క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. డే 9 డేటాబేస్కి షిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. మనం డేటాబేస్ క్రియేట్ చేస్తే సరిపోదు, ఆ డేటాబేస్కి షిఫ్ట్ అయ్యామో లేదో చెక్ చేసుకుని అప్పుడు ఆ డేటాబేస్లో క్వెరీస్ రాయాలి. సో చెక్ చేయాలి అంటే మనం స్కీమాస్ని రీఫ్రెష్ చేయాలి. రీఫ్రెష్ చేద్దాము. మనం క్రియేట్ చేసిన డేటాబేస్ బోల్డ్ లెటర్స్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సో బోల్డ్ లెటర్స్లో ఉంటేనే ఆ డేటాబేస్కి షిఫ్ట్ అయినట్టు. సో డే 9 అనేది బోల్డ్లో ఉంది కాబట్టి ఆ డేటాబేస్లోకి షిఫ్ట్ అయినట్టు. ఇప్పుడు డే 9 డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీ టేబుల్ అని ఇస్తున్నాను. బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ కాలమ్ నేమ్ ఈజ్ ఐడి కాలమ్ ఇంటీజర్స్ని ఎలో చేస్తుంది. సో డేటా టైప్ ఈజ్ ఇంట్, కమా సెకండ్ కాలమ్ నేమ్ ఈజ్ నేమ్ కాలమ్ క్యారెక్టర్స్ని ఎలో చేస్తుంది. సో డేటా టైప్ ఈజ్ varchar. బ్రాకెట్స్లో సైజ్ మెన్షన్ చేయాలి, కమా థర్డ్ కాలమ్ నేమ్ ఈజ్ డిపార్ట్మెంట్ కాలమ్ క్యారెక్టర్స్ని అలో చేస్తుంది. సో డేటా టైప్ ఈజ్ varchar. బ్రాకెట్స్లో సైజ్ మెన్షన్ చేయాలి, కమా ఫోర్త్ కాలమ్ నేమ్ ఈజ్ శాలరీ కాలమ్ ఇంటీజర్స్ని అలో చేస్తుంది. సో డేటా టైప్ ఈజ్ ఇంట్, బ్రాకెట్స్ క్లోజ్ అండ్ దెన్ సెమీకోలన్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. మనకి ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ అనే కాలమ్ నేమ్స్తో టేబుల్ అయితే క్రియేట్ అయ్యింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ చూద్దాము. స్కీమాస్ని రీఫ్రెష్ చేసి డే 9లో ఉన్న టేబుల్స్ పక్కన ఉన్న యారోని క్లిక్ చేస్తే ఎంప్లాయీ టేబుల్ అని కనిపిస్తుంది. దాని పక్కన థర్డ్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడైతే మనం క్రియేట్ చేసిన టేబుల్ కనిపిస్తుంది. ఇప్పుడు అప్డేట్ కమాండ్ కోసం చూద్దాము. అప్డేట్ కమాండ్ అనేది TML కమాండ్ అండ్ అప్డేట్ కమాండ్ అనేది టేబుల్లో ఉన్న రికార్డ్స్ని మోడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ కమాండ్కి సింటాక్స్ చూద్దాము. అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వేర్ కండిషన్ సెమీకోలన్. ఇక్కడ డెఫినేషన్ అండ్ సింటాక్స్ మీకు అర్థం అవ్వడానికి మాత్రమే రాస్తున్నాను, మీరు రాయనవసరం లేదు. ఒకవేళ రాసుకున్న సెలెక్ట్ చేసి Ctrl/ చేసి కమెంట్ చేసేయండి. ఇప్పుడు అప్డేట్ కమాండ్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము.
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ an SQL query to update the salary to 22,000 whose name is Komali. క్వశ్చన్ని కమెంట్ చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి కోమలి అనే పర్సన్ శాలరీని 22,000కి అప్డేట్ చేయాలి. ఇప్పుడు క్వెరీ రాద్దాము. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ salary is equal to 22,000 where name is equal to Komali సెమీకోలన్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. యు ఆర్ యూజింగ్ సేఫ్ అప్డేట్ మోడ్ అని ఎర్రర్ కనిపిస్తుంది. ఇది ఎందుకు అని అంటే బై డిఫాల్ట్ వర్క్ బెంచ్ అనేది సేఫ్ అప్డేట్ మోడ్ని ఎనేబుల్ చేసి ఉంచుతుంది. సో అప్డేట్ క్వెరీ రన్ అవ్వాలి అంటే దాన్ని డిజేబుల్ చేయాలి. దానికి క్వెరీ వచ్చేసి సెట్ SQL_safe_updates ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకోలన్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు అప్డేట్ క్వెరీని రన్ చేసే ముందు ప్రీవియస్గా మన దగ్గర ఉన్న టేబుల్ని చెక్ చేద్దాము. ప్రీవియస్గా కోమలి అనే పర్సన్కి శాలరీ 20,000 అని ఉంది. ఇప్పుడు అప్డేట్ క్వెరీ రన్ చేశాక ఎలా అప్డేట్ అవుతుందో చూద్దాము. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యింది. ఇప్పుడు మన టేబుల్లో చెక్ చేద్దాము. కోమలి అనే పర్సన్ దగ్గర శాలరీ 22,000కి అయితే అప్డేట్ అయ్యింది. Second question is write an SQL query to update the department to IT whose ID is 3. క్వశ్చన్ని కమెంట్ చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి ID 3 ఉన్న పర్సన్ డిపార్ట్మెంట్ని ఐటీకి అప్డేట్ చేయాలి. ఇప్పుడు క్వెరీ రాద్దాము. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు IT వేర్ ID ఈజ్ ఈక్వల్ టు 3 సెమీకోలన్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు టేబుల్లో అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాము. రీఫ్రెష్ ఇట్. ID 3 ఉన్న పర్సన్ డిపార్ట్మెంట్ ఐటీకి అయితే అప్డేట్ అయిపోయింది. Third question is write an SQL query to update the name to John Ken whose ID is 1. క్వశ్చన్ని కమెంట్ చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి ID 1 ఉన్న పర్సన్ నేమ్ని జాన్ కెన్గా అప్డేట్ చేయాలి. ఇప్పుడు క్వెరీ రాద్దాము. అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ సెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ కెన్ వేర్ ID ఈజ్ ఈక్వల్ టు 1 సెమీకోలన్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము.
క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు మన టేబుల్లో అప్డేట్ అయ్యిందో లేదో చెక్ చేద్దాము. సో ఐడి 1 ఉన్న పర్సన్ నేమ్ బిఫోర్ జాన్ ఉంది. ఇప్పుడు జాన్ కెన్గా అప్డేట్ అయ్యింది. సో అంతే గైస్, డే 9 టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో డిలీట్ కమాండ్ కోసం తెలుసుకుందాము. This is how I'm ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.